హలో గాయస్, ఈ రోజు మీకు చూపించే ఐటమ్ వచ్చి బిర్యానీ. ఆ బిర్యానీ మసాలాలు కట్ట ఏమీ లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఈ రోజు మీకు బిర్యానీ చేసే విధానం ఫుల్గా చూపించేస్తాను. అవి ఏ రకంగా అంటే అండి, ఆకుకూరలు, తర్వాత కాలీఫ్లవరు, తర్వాత కొత్తిమీర, క్యారెట్, బంగాళదుంప. వీటితో ఎందుకంటారా, వేసవి కాలం పిల్లలకి సెలవులు ఇచ్చేసారండి. సెలవులు ఇచ్చేసి ఇంటికాడే ఉన్నారు. వాళ్ళకి చక్కగా మసాలా గట్ట ఏమీ ఎక్కువగా కాకుండా ఆ మసాలా అనేది తక్కువగా చేసి వాళ్ళు ఇష్టంగా తినేలాగా మనం చేద్దాం ఇవాళ. అయితే మసాలాలు అనేవి ఎందుకు ఎక్కువ లేవంటే అండి, విపరీతమైన ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఎండలకి సంబర్లోని పిల్లలకి ఈ రకంగా చేసి పెడితే చాలా స్పైసీగా, చాలా అంటే లైట్ స్పైసీగా ఉండి నీట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ మనం మసాలాలు తర్వాత ఇవన్నీ కలిపి మనం వేసినప్పటికీ కూడా వాళ్ళు తినరు. ఇలా చేసి పెడితే మటుకు కంపల్సరీ తింటారండి. నేనైతే మొత్తం ఆకుకూరలతో సహా మొత్తం అని తీసుకొచ్చేసాను. అయితే వీటిని మనం కట్ చేసుకుని బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేసేద్దాం అనేది చూసేద్దాం. మనం ముందుగా వీటిని కట్ చేసేద్దాం. కటింగ్ అయితే మనం కోసేసుకున్నామండి. ప్రతిదీ కూడా మీరు చూసారు కదా. మన కటింగ్ అయితే చక్కగా పూర్తయితే అయిపోయింది. అయితే కుకింగ్ కాడికి వెళ్ళిపోయి ఏ రకంగా మనం రెడీ చేసుకుందాం అనేది కుకింగ్ కాడికి వెళ్ళిపోదాం ఉన్నాడండి. కుకింగ్ కాడికి అయితే వచ్చేసామండి. స్టవ్ అంటించేద్దాం. స్టవ్ అంటించిన తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్కి గిన్నె పెట్టేసుకుందామండి. ఆయిల్ సరిపడగా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి ఆయిల్ అనేది.
అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కాలీఫ్లవర్ లైట్గా ఒకసారి మసాలాలోని వేగించాలండి. అలాగా నీట్గా క్యారెట్, బంగాళాదుంప, కట్ చేసి పెట్టుకున్న తోటకూర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మొత్తం మనం అన్నీ కూడా కుకింగ్ అవుతుందండి. చక్కగా బాయిల్ అవుతుంది. అయితే మన కేజీ రైస్కి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. కేజీ రైస్కి 4 లోటాలు అండి. లోటా వచ్చి ఈ లోటా అయిందనుకోండి కేజీ రైస్ అంటే లోటా అయిపోగా ఇంకొంచెం వస్తుంది. అయితే దీనికి 4 లోటాలు అయితే మనం వాటర్ అయితే పోసేస్తాం. మనం వాటర్ అయితే పోసేసుకున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అలాగా తిప్పుకొని మనం రైస్ శుభ్రం చేసుకుంటాకి వెళ్ళిపోతాం. రైస్ అయితే శుభ్రం చేసుకుందాం అండి ఇలాగా. అయితే నేను పాయ బియ్యం తెచ్చాను. పాయ బియ్యం అంటే ఎక్కువ నిల్వ ఉన్న రైస్. అలాంటి రైస్ పిల్లలకు కనుక పెడితే అండి హెల్దీకి హెల్దీ, బలానికి బలం. అయితే అందులో ఏమైనా ఉన్నాయేమో అనేది ఒకసారి చెక్ చేసేసుకుని పాయ బియ్యం చూసారండి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా ఉంటాయి, పిల్లలకు కూడా బలం. అందుకని చెప్పి ఈరోజు పిల్లలకి వెరైటీగా చక్కగా చేసి పెట్టడానికి అయితే నేనైతే ప్రిపేర్ చేసేసాను. రైస్ అయితే శుభ్రంగా ఉన్నా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని మనం నీట్గా ఎసరు మరిగిన తర్వాత దీంట్లోని ఎసరు మరిగాకే మనం ఇందులో వాటర్ పోసుకుని అప్పుడు మనం రైస్ అందుట్లో వేసేసేయాలండి. ఎప్పుడూ కూడా ఎసరు మరకన్నా మటుకి రైస్ అయితే మనం వాటర్ పోసేసి ఉంచకూడదు, ఎందుకంటే ఎక్కువ నానిపోద్ది. ఓకేనండి. అయితే చాలా కుతకుతలాడుతుందండి. అందులోకి మన కళ్ళుప్పు సరిపడగా మనం ఉండాలి కదా, కళ్ళుప్పు అయితే మనం వేసేసుకుని ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి రైస్, దాన్ని కడిగేసుకుని ఈ ఎసట్లో వేసేద్దాం. మనం ఒకసారి అయితే వాష్ చేసుకోవాలండి. ఎసరు అయితే మరిగిపోయింది కాబట్టి మనం బియ్యాన్ని మట్టికి ఒకసారి వాష్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం రైస్ శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ తీసి చక్కగా ఎంతవరకు వచ్చింది అనేది చూసేద్దామండి. వావ్, 75% అయితే చక్కగా బాయిల్ అయిపోయింది. అయితే ఇంకో 25% ఉంది. దాన్ని అయిపోయిన తర్వాత కూడా మనం తీసేసి చిల్డ్రన్స్కి పెట్టేసి నేను టేస్ట్ ఎలా ఉన్నదనేది మీతో పనిచేసుకుంటాను. ఓకే. వావ్, బిర్యానీ అనేది 100% మొత్తం అంతా బాయిల్ కుకింగ్ అయిపోయిందండి. అయితే తీసేసుకుని సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉన్నదనేది చూసేద్దాం. చిల్డ్రన్స్ కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నారు, గుమ్మున తినేద్దాం గుమ్మున అని చెప్పి. బిర్యానీ అయితే మనం అనుకున్నాం కదండి, వేసవి సమ్మర్లో చిల్డ్రన్స్కి చేసి పెట్టే రెసిపీ ఐటమ్. అయితే దీన్ని అయితే అడ్డగాలకు చక్కగా అయిపోయింది. కుకింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా మా చిల్డ్రన్స్ అంతా అలా లైన్లో నుంచున్నారు, లైన్లో కూర్చున్నారు. చూపించండి మళ్ళీ మా పిల్లలందరినీ. మొత్తం అందరూ కూడా ఎప్పుడెప్పుడు పెడతారా వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఇందులోకి ఓన్లీ బిర్యానీ ఇలాగైతే కొంచెం తింటారు, కానీ అందులో కొంచెం కర్రీ ఏదైనా ఉంటే బాగుంటుంది కదని చెప్పి ఆలు కర్రీ అయితే చేయించామండి ఇవాళ. అది కూడా చూసేద్దాం. బంగాళదుంప కర్రీ చక్కగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దీంట్లోకి వేసేసుకునేలాగా
నేనైతే పిల్లలకి పెట్టేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నది అనేది నేను చూస్తానండి. ముందర వాళ్ళు పెట్టేద్దాం. తినం. తినం. తీసుకో, నీకేం కావాలి, ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు చెప్పాలి మీరు తిన్నాక. అర్థమైందా? ఇదే కాలుతుందా? ఆగు మరి. అయితే ఊదు. బాగుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? బాగుందా? మా పిల్ల మట్టికి సిగ్గుపడుతుందండి. చిన్నపిల్ల అందరికంటే లాస్ట్, అందుకే సిగ్గుపడుతుంది కాబట్టి అండి కొద్దిగా ఆలోచన అయితే బాగానే ఉంది అని అర్థం. ఓకే, ఎలా ఉందమ్మా? బాగుందా? చెప్పు, వీడియోలో చెప్పు బాగుంది అని. సమ్మర్లో ఎప్పుడూ కూడా అండి మనం పిల్లలకి ఇలాగ ఇష్టంగా మన చేతులతో మనం చేసి పెట్టి వాళ్ళకి ఎలాగున్నది అనేది అడిగితే ఆ తల్లిదండ్రులకి దానికంటే ఎక్కువ ఏమీ అవసరం లేదండి. వాళ్ళు బాగున్నదన్న రేటింగ్ మనకి ఇస్తే అదే 10,000. అయితే నేను కూడా టేస్ట్ అయితే చూస్తాను. మామూలుగా లేదండి, చాలా చక్కగా కుదిరింది. ఎందుకంటే మనం మసాలా ఎక్కువ యాడ్ చేయలేదండి, పిల్లల కోసం మనం రెడీ చేసాం కాబట్టి మసాలా గట్రా ఏం యాడ్ చేయలేదండి. వాళ్ళు ఇష్టంగా తినేది కాబట్టి మనం మటుకి చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే అండి, నా ఛానల్ కనుక ఇప్పుడు దాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయడం అయితే మీరు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సరే